వైభవంగా జరుపుకుంటున్నాం అయితే నేను ఒక రకంగా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఏదైతే మన గణపతి నగర్ కదా, గణపతి నగర్ పురవాసులు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మటుపడు గ్రామంలో అనేక సందర్భాలు అనేక వీధులు అన్నీ ఉన్నాయి, కానీ అందరికీ ప్రతి దాంట్లో ఎక్కడో దగ్గర సహాయం ఉండనే ఉంటుంది. కానీ ఖచ్చితంగా మీరు నన్ను గుర్తించి నా పుట్టినరోజు ఇంత ఘనంగా నిర్వహించినందుకు గణపతి నగర్ వినాయక పూజా కమిటీ వాసుల కమిటీ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సందర్భంగా గురుదాస్పురం గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుల ప్రతినిధి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ డైరెక్టరు మరియు తెలుగుదేశం పార్టీ పలాస మండలం అధ్యక్షులైనటువంటి గౌని శ్రీ కుత్తుం లక్ష్మణ్ కుమార్ గారు బావగారు అవుతారు. ఆయన కూడా నాకు ఉదయం ప్రత్యేకించి నా కోసం ఆఫీసులో ఈ కేక్ కటింగ్ కార్యక్రమం కూడా పెట్టారు. ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అందరూ వీడియోస్ చూస్తుంటారు. విశాఖపట్నంలో కంచరపాలెంలో ఈ చిల్డ్రన్ గ్రోత్ ట్రస్ట్ అనేది ఉంది, అనాథ ఆశ్రమం. ఒక 100 మందికి ఈరోజు చికెన్తో భోజనాలు పెట్టాను. మధ్యాహ్నము సుమారు 10,000 రూపాయలు వాళ్ళకి పంపించి ఆ వీడియో కూడా వచ్చింది. ఏదో అంటే పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక సేవ చేయాలి, సమాజ సేవాలనే కాన్సెప్ట్తో మరి మీ అందరు ఆశీర్వాదంతో నేను ఇంకా ముందుకు పోవాలని, అలాగే ఇలాంటి మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మీ అందరూ నన్ను మనస్ఫూర్తిగా దీవిస్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇంత చక్కనైనటువంటి సంపూర్ణమైనటువంటి మంచి అవకాశం కల్పించినందుకు నా పుట్టినరోజు మీరు అందరూ జరిపినందుకు పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగించుకుంటాను. అలాగే ఈ సందర్భం వచ్చినటువంటి మండల ప్రెసిడెంట్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మరి ఈరోజు మన సమాజ సేవే ధ్యేయంగా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలకు కానీ ఒక తక్కువ రోజుల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మన కిక్కర ఢిల్లీరావు గారు 38వ బర్త్డే సందర్భంగా అతనికి నేను హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, 10 మందికి ఉపయోగపడే, అంటే మనం పుట్టడం అనేది మన కోసం మనం బతకడం కాదు, 10 మంది కోసం బతకడం అనేది ఒక కాన్సెప్ట్ అని మన మైండ్లో పెట్టుకుంటే తప్పనిసరిగా అందరు మనసులను అనేది గెలుచుకోవడం జరుగుతుంది. మరి అలాంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ దాన్ని కొందరే వినియోగించుకుంటారు. మరి ప్రతి ఒక్కరు నాకున్న దాంట్లో ఎంతో కొంత నేను ఈ సమాజం కోసం ఖర్చు చేయాలి, 10 మందికి ఉపయోగపడాలని ఒక మంచి మనసుతో ముందుకు సాగుతున్నటువంటి బావగారు అవుతారు. మరి కిక్కర ఢిల్లీరావుకి ఆ దేవుడి అల్లవేళలా ఎప్పటికీ కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరింత ముందుకు కొనసాగాలని, మరింత పైకి స్థాయికి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. అదేవిధంగా గణపతి నగర్ నుండి అలాగే లేటెస్ట్గా పలాస పిఎస్సిఎస్ డైరెక్టర్ ఎన్నుకున్నటువంటి గౌరీ శ్రీ దుష్యంత్ బాబు గారు కూడా 1 నిమిషమే, ఎందుకంటే అందరికీ నమస్కారం. ఈరోజు 38వ జన్మదినం జరుపుకుంటున్నటువంటి ఢిల్లీరావు గారికి నాకు కూడా బావే, ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఆయన పేరులోనూ ఒక బ్రాండ్ ఉంది, ప్లస్ ఒక సమాజ సేవ చేయాలనేది దృక్పథం కూడా ఆయనలో మొదటి నుంచి కలిగి ఉంది. అలాగే ఆ కార్యక్రమాలు మనం అందరూ కూడా చదువుకున్న పూర్వాలం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఆయన ఇంకా రాజకీయంగా అలాగే కుటుంబ రీత్యా ఎదుగుదల ఇంకా బాగుండాలని నిజంగా ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఆయనకి అన్ని ఎల్లవేళలా శుభం జరగాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భం చేసినటువంటి ఈ కార్యక్రమంలో గణపతి నగర్ ఉన్న పూజ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. మన తమ్ముడైనటువంటి కిక్కర ఢిల్లీరావు 38వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
అయితే ఈరోజు ఇంత గణనీయంగా ఈ గణపతి నగర్లో చేయడం గొప్ప విశేషం. కారణం ఏంటంటే ఇప్పుడు లక్ష్మణయ్య కూడా మరి కొన్ని విషయాలు కొన్ని చెప్పారు. సమాజ సేవే మాధవ సేవ అన్నట్టు. అంటే ఈ ఒక్క విషయంలో కాదు, అనేక దగ్గరలో ఈ గ్రామం పట్ల చిన్న వయసు నుంచి అతి పేదరికంలో పుట్టి నాకున్న పరిస్థితులు బట్టి నాకేదైతే నాకున్న జీవనోపాధి కలిగి గురించి ఎంతో కొంత నిర్మించుకుంటూ ప్రతి ఒక్కరికి సాయం చేయాలని ఆ సంకల్పం అందరికీ రాదు. ఆ సంకల్పం తమ్ముడు కేడీఆర్కి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇటువంటి కార్యక్రమాలు మరి ముందు జరుపుకోవాలని మీ తోడుగా మేము అందరం ఖచ్చితంగా నిలబడతామని సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడున్న గణపతి ప్రజలు కూడా ఆయన ఆశయాలను ఆయన యొక్క ఏవైతే విధులు ఉన్నాయో ఖచ్చితంగా అమలు చేసే విధంగా తీసుకుని వెళ్ళి ఆయనకి మోడల్ సపోర్టుగా ఈ గణపతి నగర్ నిలబడాలనేసి ఈరోజు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గణపతి నగర్ ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. అయితే ఈరోజు 78వ రోజు 38వ పుట్టినరోజు చేసుకుంటున్నటువంటి మన ఇందిరా గారు అయితే మా మిత్రుడు తమ్ముడు కల్లారి మనకు వచ్చి కలవడం జరిగింది. అని ఏది చేస్తాము, బాగా పుట్టినరోజు కదా ఏదో సెలబ్రేషన్ చేద్దామని అన్నారు. అంత పెద్దగా కాకపోయినా కొద్దిగా చేస్తామని అన్నారు. అయితే పాపారావు గారు ఈ ఏర్పాట్లను చూస్తున్నారు. ఆయనకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. క్షమించండి, మన ఉద్దానం ప్రాంత ముట్టిపేట అగ్నికులస డైరెక్టర్ అయినటువంటి లక్ష్మణరావు అనే గారు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే క్షమించండి అయ్యా, అలాగే అన్నమన్న వాస్తవులు మన బయటపల్లి వాస్తవులు బావ గారు మరి ఇక్కడ నుంచి అన్ని విషయాలు కూడా అక్కడ మొత్తం యూట్యూబ్ ద్వారా కాదు, ఇప్పుడు కెమెరా నేర్చుకున్నారు కాబట్టి ఆయన్ని ముందు తీసుకుని వెళ్తారు. ఆయన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఊహించుకుంటాను. థ్యాంక్ యూ. సందర్భంగా ప్రవాస పట్టుబడు వాస్తవులు అన్నమాన్, అలాగే మన శ్రీ 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 జగదీశ్వర సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి గౌని శ్రీ బయటపల్లి సుందరయ్య గారు ఒక నిమిషం మాట్లాడుతుందిగా విజ్ఞప్తి చేసి ముందుగా బావగారు అయినటువంటి ఇక్కడ జిల్లా గారికి జన్మదిన శుభాకాంక్షలు. గత కొన్ని సంవత్సరాల నుండి సోషల్ మీడియాలో బావగారు తాలూకా సోషల్ వర్కర్ గురించి రకరకాల పేదల కోసమే సేవలు అన్నీ చూసాము. ఈరోజు కల్లారా చూడటం జరిగింది. కల్లారా ఇలాంటి హ్యాపీ మూమెంట్లో కలవడం నాకు చాలా సంతోషంగా ఉందిగా బాబు గారు. భవిష్యత్తులో ఇదే విధంగా ప్రజలకి పేదవారికి మీ నుండి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉండాలని ఆ దేవుడి ఆశీస్సులతో పాటు ఇక్కడ మొట్టపాటి గ్రామస్తుల ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు. దాని నుండి ఎవరైనా మాట్లాడుకుంటే చివరిగా ఒక పర్సన్ కానీ ఎనీ పర్సన్ మాట్లాడినా చివరిగా. అలాగే ఇంతటి సంపూర్ణమైన అవకాశం కల్పించినటువంటి గణపతి నగర్ వాసులందరికీ కూడా, అలాగే ప్రత్యేకంగా మహిళలకు, అలాగే నా స్టూడెంట్స్ అయినటువంటి పిల్లలకు, పెద్దలకు, అందరికీ, మహిళలకు, రైతులకు, పెద్దలకు అందరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి బొడ్డు పాపారావు గారు ప్రవాస పట్టుకోవడం వాస్తవులు, అన్నమాన వాస్తవులు, ఆయనకు కూడా నా హృదయపూర్వక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గణపతి నగర్ వాస్తవులు పూజ పెట్టుకుంటున్నాం. అంటే లాస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ అయింది. ఈ అంటే ఎక్కువ మంది మొబిలైజేషన్ అవడం వల్ల ఏదో ఒకటి చేయాలి. అంటే యాక్చువల్గా ఈ పూజలు కానీ చిన్న చిన్న అన్న సంతర్పణ కార్యక్రమం కానీ ఏదో ఒక భక్తి పేరుతో లేకపోతే ఏదో ఒక పేరుతో కలడానికి గల కారణం ఏంటంటే, వాస్తవంగా పేద ధనిక అని కాకుండా అందరూ ఒకటే, అందరూ ఎటువంటి తారతమ్యం లేకుండా నువ్వు నేను ఒకటే అని కలుసుకోవడం కోసం ఒక దగ్గర చేరుకొని ఒక సమూహంగా ఏర్పడినప్పుడే అటువంటి కార్యక్రమాలు లేవనెత్తాయి. అందులో భాగంగానే మనకి ఈ గణపతి అంటే విఘ్నేశ్వరుడితో పూజలు ప్రారంభమవుతాయి. ఆ విఘ్నేశ్వరుడితో పూజలు ప్రారంభమవుతాయి. ఏ శుభకారమైనా ముందు విఘ్నేశ్వరుడు పూజే.
మరి ఆ విఘ్నేశ్వరుడితో మనందరిని కూడా ఒక ఆత్మీయంగా కలుసుకోవడానికి ఒక అవకాశం కల్పించినందుకు, అంటే ఇలాంటి పూజలు చేసుకుంటే ఒక చిన్న హ్యాపీనెస్, కష్టమున్నా పోతుంది, సుఖమున్నా చేసుకుంటారు. ఆ విధంగా చేసుకోవడానికి ఇది ఒక దోహదపడుతుంది. అలాగే నాకు ప్రతి ఏటా నాకు సహకారం అడుగుతున్నారు, నాకు అవకాశం ఉన్న మేరకు చేస్తున్నాను. మరి ఈ సందర్భంగా ఈ ఏడాది గణపతి నగరు వినాయక చవితి సందర్భంగా గణపతి నగర్ వారికి నేను 11,111 రూపాయలు బహుకరిస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఫోన్ పే చేస్తాను. ఈ సందర్భంగా అది నేను అనౌన్స్మెంట్ చేస్తాను. అలాగే మీ యొక్క ప్రతిదీ కూడా, అంటే నా సహాయాన్ని ఇప్పుడు కావాలన్నా 24/7 ఉంటాను. అలాగే మీ యొక్క ఆశీర్వాదాలు, అలాగే మీ యొక్క సహాయ సహకారాలు నాకు కూడా అదే విధంగా ఉండాలని కోరుకుంటూ, ఇంతటి చాలా సక్సెస్ అయినటువంటి నా బర్త్డే సెలబ్రేషన్ చేసినందుకు నిర్వాహకులకు మరోసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, విచ్చేసినటువంటి వివిధ వాదనలు పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.